కార్తీక దీపం 2 సీరియల్ నిన్న ఎక్కడంటే శనివారం ఎక్కడైతే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ ఆగిందో, ఆ ఎపిసోడ్ దగ్గర ఎందుకలా జరిగింది? దేని కారణంగా అలా జరిగింది? వాటి మీద డిస్కషన్ అయితే చేద్దాం. అండ్ ఎక్కడైతే సీరియల్ ఆగిందంటే, ఎప్పుడైతే అంటే కాంచన, శ్రీధర్ ఆడి కూర్చున్నారో, అప్పుడే కావేరి అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకొస్తది. ఆ లంచ్ బాక్స్ తీసుకొచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్ గా శ్రీధర్ అక్కడే ఉన్నాడు అని కావేరి ఖచ్చితంగా తెలిసే ఆ లంచ్ బాక్స్ అక్కడికి తీసుకొచ్చింది. కావేరిని చూసి కాంచన, శ్రీధర్ భయపడ్డారు. కానీ కావేరి మాత్రం సంతోషంగా అయితే వచ్చింది. కావేరి మనసులో ఏముంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఏంటంటే కావేరి, కాంచన, శ్రీధర్ మేము ముగ్గురం కలిసి ఉండాలి అనేది కావేరి మైండ్ లో ఉంది. కాంచన మాత్రం నేను నా భర్తని కావేరికి ఇచ్చేశాను. ఇంకా నా మనసులో లేడు. కాబట్టి నేను అతని దగ్గరికి రానివ్వను. నేను ఇంకా దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేదు అని అయితే కాంచన మనసులో అయితే ఉంది. ఇంకా అయితే శ్రీధర్ కూడా కావేరి మైండ్ లో ఏముందో అదే ఉంది. కానీ శ్రీధర్ కావేరికి చెప్పలేకపోతున్నాడు. కానీ కాంచన అడుగుతున్నాడు. కాంచన ఒప్పుకున్న తర్వాత ఎలా ఒకలా కావేరిని ఒప్పించచ్చులే అనే నమ్మకంతో అయితే అడుగుతున్నాడు. ఇంకొకటేందంటే శ్రీధర్‌కి నమ్మకం. కార్తీక్ అంటే కావేరికి, స్వప్నకి, కాశీకి ఇలా ముగ్గురికి కూడా కార్తీక్ అంటే చాలా ఇష్టం. కాంచన కోసం కాకపోయినా, కార్తీక్ కోసమైనా స్వప్న ఒప్పుకునిద్ది. కాంచన కోసం ఖచ్చితంగా కావేరి ఒప్పుకునిద్ది. ఈ నమ్మకంతో తన కుటుంబ సభ్యుల్ని శ్రీధర్ ఒప్పించకుండా అంటే కాంచనని ఒప్పిస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారనే నమ్మకంతో శ్రీధరు కాంచనని ఒప్పియడానికి అంటే మొత్తం ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ కాంచన మాత్రం అది కుదిరే పనే కాదు. చెత్తతో మరీ పోల్చింది. కానీ శ్రీధర్ మాత్రం చెత్తకన్నా ఒక విలువ ఉండేది కదా! ఆ విలువన నాకివ్వచ్చు కదా! అనేదానికి కాంచన మాత్రం ఆ విలువ కూడా నా మనసులో నీకు లేదు అనేదే చెప్పేసిద్ది. శ్రీధర్‌కైతే ఏం అర్థం కాదు. ఇంకా సరే అని ఆడ కూర్చున్నప్పుడు మాత్రం ఇంకా ఆడ కూర్చొని రెండో రీజన్ అంటే రెండో కారణానికి రెండోది 2 కారణాలున్నాయి నేను రావడానికి. ఒక కారణం నేనడిగాను. ఇంకొక కారణం నేను అంటే కార్తీక్‌ని, దీపాని అడగాలి అనేది వచ్చాడు. ఆ కారణం ఏమై ఉండొచ్చంటే కాంచనాని మీరన్నా ఒప్పిస్తారా? లేకపోతే ఇంకొకటేందంటే అక్కడ అంటే దీపని అక్కడి నుంచి పనిలోకి తీసుకెళ్లొద్దు. అక్కడ చాలా ఇబ్బందులొస్తాయి కాబట్టి పనిలోకి తీసుకెళ్లొద్దు. ఇంకొకటి మీరే కాంచనను ఒప్పించండి. లేకపోతే నేను ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనైతే శ్రీధర్ ఎలాగోలా కార్తీక్‌ని, దీపని బతిమలాడుకోవడానికి ఈ 2 కారణాల చేతైనా అడగటానికి ఆడ కూర్చుండొచ్చు. ఆలోపే కావేరి రావడంతో ఇంక ఏం చేయాలో శ్రీధర్‌కైతే అర్థం కాక గమ్మున బిత్తరపోయి చూస్తా ఉంటాడు. శ్రీధర్ అంటే కావేరికి ఖచ్చితంగా కాంచన ఇంట్లో ఉన్నాడని తెలిసింది కాబట్టి క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చి అంటే అన్నం భోజనం చేయలేదని క్యారేజ్ తీసుకొచ్చింది. శ్రీధర్ ఏంది ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసి ఉంటాడు కాబట్టి ఎక్కడికైతే వచ్చింది. ఇదంతా ఒక విషయం అనుకుంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంత అంటే కాంచన ఒప్పుకున్నా వీళ్ళందరూ ఒప్పుకున్నా కూడా ఇంట్లో కాశీ ఉన్నాడు. కాశీని గనక పారిజాతం జోష్న గనక కొంచెం మ్యానిపులేట్ చేశారంటే వీళ్ళందరి కుటుంబాన్ని ఒక్కసారిగా కాశీ అయితే మార్చేయగలరు. ఎందుకంటే స్వప్నాన్ని గట్టిగా పట్టుకుంటే స్వప్న ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళదు. స్వప్న కోసం కావేరి వెళ్ళదు. కావేరి కోసం ఇంకా శ్రీధర్ కూడా ఎటూ వెళ్ళలేక మధ్యలో పడిపోయే పరిస్థితిలో వచ్చింది. కాబట్టి కాంచన ఒప్పుకున్నా గానీ అదంతా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే వాళ్ళిద్దరు ఆపడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది కాశీతో. ఇంకోటేంటంటే అంటే శ్రీధర్‌కి పడని విషయం ఏందంటే ఇంకోటి శ్రీధర్ మైండ్‌లో ఏముందంటే నేను చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. నా నా సైడ్ ఏ తప్పు ఉండకూడదు అనేసి శ్రీధర్ మైండ్‌లో ఉంది. ఎందుకంటే ఆ మైండ్ సెట్ ఉందంటే కార్తీక్ ఒప్పుకున్నాడు. శివనారాయణ కూడా ఒప్పుకున్నాడు. ఇంక ఒప్పుకుంది ఎవరు? కాంచన ఒకటే. కాంచన మనసులో ఇంకా తప్పుడు వ్యక్తిగానే ముద్రపడింది. దాన్ని తీసేసి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అని అయితే శ్రీధర్ అయితే అనుకుంటాడు. కానీ కాంచన మాత్రం అది కుదిరే పరిస్థితి అంటే కుదరదు. నువ్వు నాకు అంటే ఒక ఇల్లుని పడేసి శిథిలావస్థలో ఉన్న వస్తువుకి మళ్ళా ప్రాణం పోసి ఆ ఇంటిని మళ్ళీ బాగు చేయడం అంటే కుదరని అవసరం. అసలు నీకు అంత అవసరం కూడా లేదు. నేనిప్పుడు నిన్నేం అడగలేదు అనైతే కాంచన అయితే చెప్తుంది. అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగడానికి ఛాన్స్ ఉందంటే, కావేరి వచ్చి ఎందుకంత భయపడుతున్నారు? ఏమైంది? మీరు భోంచేయలేదని తీసుకొచ్చారంతే. ఎందుకంత భయపడుతున్నారు? అనైతే కావేరి అయితే అనిద్ది. ఇంకా అంటే ఆ సిట్యుయేషన్‌లో మనకేదో పెద్ద బిల్డప్ ఇచ్చాడు గానీ, ఆ సిట్యుయేషన్‌లో అంతకు మించి ఏం జరగదు. ఎందుకంటే కావేరి మొన్న అంటే కాంచనకి బొట్టు పెట్టినప్పుడు గూడా కావేరి మాత్రం ఏమనుకోలేదు. మీరు అక్కకు బొట్టు పెడితే నేనేమంటాను? అనేది అనింది. ఇంకా పారిజాతం ఇంకా వాళ్ళని తిడుతుంటే కావేరి ముందలకెళ్ళి నీకవసరమా? మా కుటుంబం విషయం మీకవసరమా? అనైతే ఇంకా కావేరి పారిజాతం తిట్టింది. కాబట్టి ఆడ అంతలోనే ఉండదు. ఎప్పుడైతే కార్తీక్, దీప అయితే ఇంక ఆడ నుంచి వచ్చేస్తారు కదా! నా పని అయిపోయింది అని వచ్చేస్తారు కదా! వచ్చిన తర్వాత ఈళ్ళ ముగ్గురిని చూసి వాళ్ళు కొంచెం టెన్షన్ అవుతారు. కానీ అక్కడ రెండో కారణం అని చెప్పాడు చూడండి. నేను చెప్పిన కారణమే ఆడుండొచ్చు. లేకపోతే ఇంకో డిఫరెంట్ కారణం కూడా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. కొంచెం ఛాన్స్ ఉండిద్ది. నేను చెప్పిన కారణం గనక ఉండుంటే మాత్రం మీరే ఒప్పేయండి అని కావేరి ముందల చెప్పడానికి కొంచెం జంకుతాడు. కానీ చెప్తాడని నాకైతే ఉంది. చెప్పాడు అంటే గనక కావేరి కూడా ఏమనుకోదు. కాబట్టి అక్కడైతే పెద్ద సిట్యుయేషన్ ఏముండదు. సిట్యుయేషన్ ఎక్కడ ఉండిద్దంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో అంటే జోష్న దగ్గర సిట్యుయేషన్ హైప్‌లో అయితే ఉండిద్ది. జోష్నని హైప్ అయితే చేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే జోష్నకి మంచి వార్నింగ్ అయితే కార్తీక్ ఇవ్వడంతో జోష్న తర్వాత స్టెప్ ఏం తీసుకుంది. ఆ స్టెప్ వల్ల ఇంట్లో వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశారు. వాటి నుండి కార్తీక్ వాళ్ళని ఎలా కాపాడాడు. అంటే దీప వీటన్నిటి మధ్య దీపకి
దీపని ఎలా హాని చేయాలని ట్రై చేస్తుంది. అంటే వాళ్ళందరిని ఒక టెన్షన్‌లో పెట్టి దీపని మాత్రం ఎలా అంటే దీపని ఇప్పుడు కార్తీక్‌కి ఇంట్లో వాళ్ళందరిని ప్రాబ్లమ్‌లో పెడితే కార్తీక్ వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెడతాడు. కాబట్టి దీపం మీద తక్కువ పెట్టినప్పుడు దీపని ఎలాగోలా దీపం కడుపులో ఉన్న బిడ్డని ఎలాగోలా చంపేద్దాం అని అయితే జ్యోత్స్న అయితే ప్లాన్ చేసిద్ది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాత్రం. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాత్రం ఇది జరిగిద్ది. పారిజాతం ఇంకా కార్తీక్ ఫోకస్‌ని తన మీద పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఈళ్ళు జ్యోత్స్న మాత్రం అంటే దీపని ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇది ఉండిద్ది. అంటే కావేరి, కాంచన మధ్యలో ఏమైతే ఉండదు. ఎందుకంటే కావేరి ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయింది. కావేరి ఇంకా వాళ్ళు అంటే కాంచనని, శ్రీధర్‌ని కలపడానికే ఎక్కువ ట్రై చేస్తది. ఎందుకంటే తన వల్లే విడిపోయారు. అయినా గాని కాంచన ఒక మాట కూడా కావేరిని అనలేదు. తను ఇంకా ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని ఇంకా అంటే తన భర్తని కావేరికి ఇచ్చేయడంతో ఇంకా ఇంకా కావేరి అయితే తనకేమన్నా సపోర్ట్ చేయాలి. నేనేదైనా సాయం చేయాలి. ఇంకనైతే కావేరి ఏదనుకుంటది మన స్వప్నతో గూడా మనం ఆ ఇంటికెళ్దామా భోజనానికి అన్నప్పుడు కావేరి గూడా ఇదే మాట అనింది. తన భర్తని నా కోసం ఇచ్చింది. ఎన్నో అవమానాలు పడింది. ఎన్నో మాటలు పడింది. తన ఇంటి వాళ్ళ నుంచి ఎన్నో మాటలు పడింది నా కోసం. ఇంత చేసిన మనిషికి నేనింకా ఏం చేయలేకపోతున్నాను. అందుకే తన విషయానికి నేనెప్పుడు గూడా దూరంగా ఉంటాను. నా వల్ల ఏదన్నా మాట పడిద్దన్న భయంతో నేనెప్పుడు గూడా వాళ్ళ ఫంక్షన్‌కి గూడా ఎళ్ళను. ఎక్కడన్నా ఏదన్నా జరిగినా గాని నేనెప్పుడు ఎళ్ళను. ఎందుకంటే నా వల్ల అక్కని ఏదైనా తిడతారనే దాంతో ఎళ్ళను అనేది కావేరి చెప్పడంతో అప్పుడు స్వప్న చెప్పిద్ది. నీలాంటి మనస్తత్వం నాకొచ్చినట్టుందమ్మా. నేను కూడా భోజనానికి రాను అని చెప్పాను. అన్నయ్య భోజనానికి పిలిస్తే అక్కడికి అనైతే స్వప్న అయితే చెప్పిద్ది. కాబట్టి కావేరి మైండ్ సెట్ అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. కావేరి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది. వాళ్ళతో పాటు తనకు కూడా ఏదైనా స్థానం ఇస్తే అక్కడ ఉండడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ శ్రీధర్‌ని తన సొంతం చేసుకోవడానికి ఎప్పుడు కూడా కావేరి అయితే ట్రై చేయలేదు. ఒకవేళ అంటే కాంచన గనక శ్రీధర్‌ని నేనివ్వను. నాకే కావాలి అనే మైండ్ సెట్‌లో ఉండుంటే గనక కావేరి మైండ్ సెట్ టోటల్‌గా మారిపోయి తనని ఎక్కడ సొంతం చేసుకోవాలనే మైండ్ సెట్‌కొచ్చేది. కానీ ఇప్పుడు టోటల్‌గా కావేరి మైండ్ సెట్ మారింది కాబట్టి వాళ్ళిద్దరిని కలపడానికే ట్రై చేసిద్ది. కాబట్టి అక్కడ ఏముండదు. కాబట్టి మనకి ఏందంటే అంటే తన భర్త వేరే ఆమెతో ఉన్నప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగిద్దని అనుకుంటారని ఆ సిట్యుయేషన్ అయితే మనకైతే ప్లాన్ చేశారు కానీ ఆడైతే ఏముండదు. మీరు చూడొచ్చు క్యారేజ్ పట్టుకొని వస్తునేటప్పుడు కావేరి కూడా నవ్వుతా వచ్చిద్ది గానీ కోపంతో ఎక్కడ రాదు. నవ్వుతానే వచ్చిద్ది. తన భర్త వేరే వాళ్ళతో ఉన్నాడు అని తెలిసినప్పుడు లంచ్ బాక్స్ అంటే క్యారేజ్ తీసుకొచ్చినప్పుడు తను కోపంగా వచ్చిందని కాదు. తనకు తెలియలేదు. అలాగే కాంచన కూడా తనకొక్కరికే అనుకుంటే చిన్న బాక్స్ తెచ్చుండొచ్చు. కానీ అది ఇంట్లో వాళ్ళందరికీ కాంచనకు కూడా కలిపి అంతలా క్యారేజ్ అయితే తీసుకొచ్చింది కావేరి మాత్రం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కావేరికి అలాంటి కోపం కూడా లేదు. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్కువ ఫోకస్ జ్యోత్స్న మీద, ఇంకా దీపం మీద, కార్తీక్ మీదే ఉంటది. ఇంకా శివనారాయణ అయితే భయపడతా ఉన్నాడు. ఇంకా కార్తీక్ ధైర్యం చెప్పినా గాని భయపడతా ఉన్నాడు. కాబట్టి శివనారాయణ ఆ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏదో భయపడతా ఏదో ఒక నోరు జారటంతో అది జ్యోత్స్న పట్టుకొని అందరి ముందు బట్టబయలు చేయడంతో అది అందరూ శివనారాయణ మీద ప్రెషర్ పెట్టడంతో వాళ్ళకి గొడవ పడి దాన్ని కార్తీక్ సాల్వ్ చేయడానికి మొత్తం ఫోకస్ అక్కడ పెట్టినప్పుడు పారిజాతం కూడా కార్తీక్‌ని ఎటు పోకుండా ఫోకస్ ఆడే పెట్టించినప్పుడు జ్యోత్స్న సైడ్ అయ్యి అంటే దీపని ఏదో ఒకటి చేయడంతో ప్లాన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఇదైతే జరుగుతది ఖచ్చితంగా. ఇది గనక మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ప్రెస్ చేస్తే సరిపోదు. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గనక నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది.